అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 21కి సంబంధించి ప్రధాన వార్తలు ఈరోజు ఏమున్నాయో ఇలాంటి వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడుతో మొదలు పెట్టుకుందాం. మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామకాలు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బారాస ఓటమి. సీఎం రేవంత్ రెడ్డి 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాల అందజేత. బిల్డ్ నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం. సో మరో 30 రోజుల్లోనైతే ఈ గ్రూప్స్ నియామకాలు అయితే జరగనున్నాయి. సో ఈ విషయం అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 అటు గ్రూప్ 1కు సంబంధించిన జిఆర్ఎల్ అయితే ఇప్పటికీ ప్రకటించారు. సో దాని తర్వాత వెరిఫికేషన్కి అయితే పిలువనున్నారు. ఏ ప్రాతిపదికన అంటే ఏ నిష్పత్తిలో వెరిఫికేషన్కి అయితే పిలువనున్నారు అన్నది కూడా తెలియజేయలేదు. ఇంకా చూడాలి, మరి ఏ నిష్పత్తిలో వెరిఫికేషన్ అయితే చేస్తారో చూడాలి ఒకసారి. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే ఎన్నికల్లో బారాస ఓడిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వని వారికి ఉద్యోగాలు ఎందుకనే ఉద్దేశంతో ఆ పార్టీని నిరుద్యోగులు ఓడించారన్నారు. బారాస ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పులు రాష్ట్రానికి గుదిబండగా మారాయని, ప్రతి నెల 10,000 కోట్ల చొప్పున అసలు మిత్తి కింద ఇప్పటి వరకు 1,53,000 కోట్లు చెల్లించామని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణానికి 11% వడ్డీతో రుణాలు తెచ్చారని, దాన్ని 4 నుంచి 5% తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సో ఇది కారుణ్య నియామకాల సందర్భంగా నియామక పత్రాలు అందజేస్తున్న దృశ్యం. ఓ అభ్యర్థినికి ఉద్యోగ నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా. మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్. అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదని వ్యాఖ్య. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న పార్టీ 25వ వార్షిక ఆవిర్భావ సభను పురస్కరించుకొని సూర్యాపేటలో గురువారం నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. సో చూడొచ్చు, ఇది ఏప్రిల్ 27 అయితే బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్గా మారకముందు టీఆర్ఎస్ స్థాపించి 25వ సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంటుంది. సో ఈ సందర్భంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలను అయితే వరంగల్ కేంద్రంగా అయితే నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున అయితే నిర్వహించనున్నారు. సో సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు. నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, వైకాపా నేత శ్యామల సహా 25 మంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లు. సో ఈ బెట్టింగ్ యాప్ల విషయము రాష్ట్రంలో అయితే సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. చాలామంది వరకు యువత ప్రాణాలు బలికొంటున్నాయి ఇట్లాంటి బెట్టింగ్ యాప్లు. ఇట్లాంటి వాటిలో సినీ ప్రముఖులు కూడా ఇన్వాల్వ్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. చిన్న విషయం చూసుకుంటే, ఒక నటుడికి ఎంతోమంది అభిమానులు ఉంటారు. తమ అభిమాన నటుడు ఏం చేస్తే అది సమర్థనీయమని చెప్పి అభిమానులు భావిస్తుంటారు. వాళ్ళు చేసింది సమర్థనీయమే అని చెప్పి అనుసరిస్తుంటారు కూడా. సో నటుల ప్రతి కదలిక కూడా అభిమానులు పరిశీలిస్తూ ఉంటారు, వాటిని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి నటులంతా కూడా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ కావడం చాలా బాధాకరమైన విషయం. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్ళింది. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, వైకాపా అధికారి ప్రతినిధి శ్యామలపై కేసు నమోదైంది. సో ఇది బెట్టింగ్ యాప్ల విషయం అయితే గత కొన్ని రోజులుగా అయితే హాట్ టాపిక్గా అయితే మారింది. అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో విస్తృత ప్రచారం. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, హైటెక్స్లో ముగింపు. మంత్రి జూపల్లి వెల్లడి. సో ఈ సంవత్సరం అయితే తెలంగాణ కేంద్రంగానైతే మిస్ వరల్డ్ పోటీలు అయితే జరగనున్నాయి. మే 7 నుంచి కావచ్చు, మే 7 నుంచి అయితే జరగనున్నాయి. సో ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో మిగతాది 13వ పేజీలో చూసుకుంటే, 140 దేశాల నుంచి యువతుల రాక. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం తెలంగాణ జరూరానా, తెలంగాణకు తప్పక రండి అనే నినాదంతో మే 7 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందగత్తెలు తరలిరానున్నారు. పోటీల ప్రారంభ కార్యక్రమం మే 10న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో, ముగింపు వేడుకలు అదే నెల 31న హైటెక్స్లో జరుగుతాయి. సో ఇదైతే గొప్ప విషయం అని చెప్పొచ్చు. తెలంగాణ హైదరాబాద్ కేంద్రంగానైతే ఈ పోటీలు అయితే జరగనున్నాయి. సో దాదాపు ఇందులో 140 దేశాలకు సంబంధించిన
అందగతిలైతే పాల్గొన్నారు. సో ప్రపంచ దేశాలకు సంబంధించిన ఇప్పుడు జాతీయ మీడియాలు కూడా ఇక్కడ ఫోకస్ చేస్తాయి కాబట్టి తెలంగాణ పేరు అనేది ప్రపంచవ్యాప్తం కానుందని చెప్పి కూడా మంత్రి గారు చెప్పిన విషయం. సో ఈనాడులో ప్రధాన వార్తలు ఎక్కువ కూడా లేవు వల్ల. రెప్పపాటులోనే నిర్మాణ అనుమతులు జిహెచ్ఎంసీ పరిధిలో అందుబాటులోకి త్వరలో రాష్ట్రమంతటా అమలు. ఇంటి నిర్మాణానికి అవసరమైన పత్రాలన్నీ కంప్యూటర్లో ఇలా అప్లోడ్ చేయగానే అలా అనుమతి వచ్చేస్తుంది. ఇంటికే కాదు, బహుళంతస్తుల సముదాయానికైనా అంతే. 22 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికైనా కేవలం 4 నిమిషాల్లోనే అనుమతి వస్తుంది. అత్యాధునిక కృత్రిమ మీద AI సహాయంతో బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బిల్డ్ నౌ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. సో బిల్డ్ నౌ పోర్టల్ని అయితే వీళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే అమలు చేశారు. సో ఇది చూడొచ్చు. బిల్డ్ నౌ పోర్టల్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కాళే యాదయ్య, వీర్లపల్లి శంకర్, మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి, మేయర్ విజయలక్ష్మి తదితరులు. సో దీంతో ఇప్పుడు రెప్పపాటు కాలంలోనే ఈ అనుమతులు అయితే లభించనున్నాయి. ఇక్కడ ఇంకోటి కూడా సో ఇవి ఈనాడులో ఎక్కువ వార్తలు ఒకటి లేవు ఇప్పుడు. సో ఇంకో వార్త చూడొచ్చు. గూడు లేని కొత్త పంచాయతీలు, ఒక్కో భవనానికి 20 లక్షల కేటాయింపులున్నా విడుదల 10 లక్షల లోపే. పూర్తి కానీ 100 కార్యాలయాల నిర్మాణాలు. సో గత సంవత్సరమే చూడొచ్చు మనము గ్రామ స్థాయిలో పంచాయతీ భవనాల నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొన్ని గ్రామ పంచాయతీలకైతే ఇప్పటి వరకు భవనాలు కూడా లేవు, అద్దె భవనాలు కొనసాగింపుగా సాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజలు సైతం చేశారు. సో కానీ విడుదలైన విషయం చూస్తే 20 లక్షల్లో కేవలం 10 లక్షలు మాత్రమే విడుదలయ్యాయి. అక్కడక్కడ అసలు నిధులు కూడా విడుదల కాలేదు, ఇప్పటివరకు పనులు కూడా ప్రారంభం కాలేదు. సో చూడొచ్చు మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయమై దృష్టి సారించాలి. సో ఇప్పటికి ఇంకొక ప్రధానమైన విషయం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఇప్పటివరకు కూడా జరగలేదు. ఇంకా ప్రజాపాలన అధికారుల పాలన కొనసాగుతుంది. సో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్, ఆసిఫాబాద్, ఈనాడు, డిజిటల్ కొత్తగూడెం. రాష్ట్రంలో 500 జనాభా దాటిన తండాలు, గిరిజన గూడెలను గత ప్రభుత్వం 2018లో పంచాయతీలుగా మార్చింది. 2019లో వాటికలు ఎన్నికలు నిర్వహించగా 2022-23లో పంచాయతీ కార్యకలాపాల నిర్వహణకు కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ఈ గ్రామ పంచాయతీలకు చాలా వరకు సొంత భవనాలు అందుబాటులోకి రాలేదు. అద్దె భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, చెట్ల కిందే పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కొన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఇంకొన్ని ఎస్టీ సప్లాన్, ఐటీడీ నిధులతో మరికొన్ని భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో భవన నిర్మాణానికి తొలుత 13 లక్షలు కేటాయించారు. ఆ తర్వాత 16 లక్షలకు, మరోసారి 20 లక్షలకు పెంచారు. అయితే నిధుల విడుదల మాత్రం 10 లక్షల లోపే ఉన్నట్లు మాజీ సర్పంచులు చెబుతున్నారు. దీంతో అనేక చోట్ల స్లాబ్ వరకే పనులు పూర్తయ్యాయి, ఇంకొన్ని తుది దశకు చేరుకున్నాయి. సో దీనికి సంబంధించి అయితే చూడొచ్చు, పంచాయతీ భవనాలు అయితే కొన్ని అయితే అసలు ప్రారంభమే కాలేదు, మరికొన్ని అయితే ప్రారంభ దశలో వచ్చి మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు. సో దీనికి కూడా నిధులు విడుదల చేస్తే పంచాయతీ భవనాలు అయితే పూర్తవుతాయి. సో అక్కడ నుంచి అయితే సర్పంచులు కావచ్చు, మిగతా సెక్రటరీలు పరిపాలన అయితే అందించగలుగుతారు. సో ఇంకోటి చూద్దాం. ఇక్కడ పిల్లలపై రుద్దకండి. ప్రజ్వల్ చదువుతున్న స్కూల్ నుంచి ఒకసారి వచ్చి కలవమని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ఆ అబ్బాయి సరిగ్గా చదవడం లేదని, కనీసం పుస్తకాలు కూడా నీటుగా ఉంచుకోవడం లేదని ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ను కూడా పిలిపించి అతని ఎదురుగానే పాఠశాలలో తన ప్రవర్తనను తల్లిదండ్రులకు పూర్తిగా వివరించి చెప్పారు. ప్రజ్వల్ తండ్రి వివేక్, మా వాడికి పుట్టినప్పుడే జాతకం రాయించామండి. వాడికి 14వ సంవత్సరం నిండేదాకా ఏలినాటి శని ఉందని చెప్పారట. అందుకే వాడు అలా ప్రవర్తిస్తుంటాడు. ఇప్పుడు 12 నడుస్తుంది, ఇంకో 2 ఏళ్లలో తప్పదు. మనమే కాస్త చూసి చూడనట్లు సర్దుకుపోవాలి. సో ఇది ఒకటి చూడొచ్చు మనము. ఇప్పటికీ జాతకాలు అని చెప్పి ఎంత దారుణం అంటే పిల్లలపై రుద్దుతూ ఉన్నారు. శని గడియలు ఉన్నాయని చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పేసి. సో ఇట్లాంటి పిల్లల ముందు మాట్లాడితే పిల్లలు కూడా ఎంత ప్రభావవంతం అవుతారంటే ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం. ప్రజ్వల్ మీద ఈ మాటల ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళ నాన్న ఆలోచించలేదు.
రేపు ఆ పిల్లవాడే పరీక్ష తప్పి నా గ్రహస్థితి బాగోలేదు అందుకే తప్పానని చెబితే అంగీకరిస్తాడా ఆ తండ్రి? ఆయనే కాదు, చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడుతూనే ఉంటారు. వాటి పర్యవసనాల గురించి అసలు ఆలోచించరు. ఎవరి నమ్మకాలు విశ్వాసాలు వారికే ఉండొచ్చు. కానీ ఆ నమ్మకాలు మనకు మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అన్నది తప్పక ఆలోచించాల్సిన విషయం. నమ్మకం మూఢనమ్మకం కానంత వరకు పర్వాలేదు. అలా అయితే మాత్రం జీవితాన్ని నష్టపోవాల్సి వస్తుంది. చదువుకునే పిల్లలకు కార్యకారణ సంబంధాన్ని తెలియజేయాలి. హేతుబద్ధంగా ఆలోచించడం నేర్పాలి. అంతేకాని మన నమ్మకాలకు వాళ్ళ మీద రుద్దకూడదు. ఫలానా వాళ్ళు ఎదురు రావడం వల్లే ప్రమాదం జరిగిందని, ఫలానా పని చేయనందువల్లే అనుకున్నది జరగడం లేదని, ఇలా రకరకాల మాటలు నిజ జీవితంలో చాలామంది ఇళ్లలో దొరుకుతూనే ఉంటాయి. పిల్లలు వాటిని ఆలకిస్తారు. పిల్లలకు అవసరమైన నమ్మకాలను అలవాటు చేయడం కన్నా వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే విధానాలను ప్రోత్సహించడం అవసరం. ప్రవర్తనలోనూ సామర్థ్యంలోనూ లోపముంటే అధిగమించే మార్గం చూపాలి. కానీ అసమర్థులుగా మనమే ముద్ర వేస్తే వారు జీవితంలో ఎదగలేరు. సో ఇది మంచి కథనం అని చెప్పొచ్చు. సో తల్లిదండ్రులంతా కూడా తమ చాదస్తాన్ని పిల్లలపై రుద్దకూడదు. సో అసలు మనం చూసుకోవచ్చు, కుటుంబమే మొదటి పాఠశాల పిల్లలకు. సో కుటుంబం నుంచే ఆయన నేర్చుకుంటాడు పూర్తిగా సాంఘీకరణ కూడా. కాబట్టి కుటుంబ ప్రభావం ఖచ్చితంగా పిల్లలపై ఉంటుంది. మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగానే పిల్లలు కూడా నడుచుకుంటారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి వార్తలు చూద్దాము. నేటి నుంచి 10th పరీక్షలు హాజరు కానున్న 5,09,403 మంది విద్యార్థులు. అందుబాటులో 5 నిమిషాల గ్రేస్ పీరియడ్. సో నేటి నుంచి అయితే 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు అయితే ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. సో దాదాపు ఎంతమంది 5,09,403 మంది విద్యార్థులు అయితే అందుబాటులో ఉండనున్నారు. సో 5 నిమిషాల గ్రేస్ పీరియడ్. మళ్ళీ నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. బీజాపూర్ కాంకేర్లలో వేర్వేరు ఆపరేషన్లు. గంగలూరు అడవుల్లో 26 మంది మృతి. మృతుల్లో 8 మంది మహిళా నక్సల్స్. డిఆర్జీకి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా. అబూజ్మడ్లో 4 మావోయిస్టుల మృతి. ముమ్మరంగా ఆపరేషన్ హిడ్మా. సో ఛత్తీస్గఢ్లో అయితే మళ్ళీ దండకారణ్యంలో ఎన్కౌంటర్ అయితే జరగడం జరిగింది. సో ఇది చూడొచ్చు, బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇంతకుముందే చూసాము. ఓయూలో నిరసనల నిషేధంపై హైకోర్టులో పిటిషన్. రిజిస్ట్రార్కు న్యాయస్థానం నోటీసులు. తదుపరి విచారణకు ఏప్రిల్ 9కి వాయిదా. సో ఇటీవల ఓయూలోనైతే నిరసనలు ధర్నాలు నిషేధిస్తూ అక్కడి వర్సిటీ అధికారులు అయితే సర్కులర్ని అయితే జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రస్థాయిలో దాన్ని ఖండించి నిరసనలు అయితే చేపట్టారు. సో ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ అయితే పడింది. సో ఇది ఏప్రిల్ 9కి అయితే వాయిదా పడింది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు. సో ఇంతకుముందు వేరే పేపర్లు కూడా చూసాము. వచ్చే నెల మే 7వ తేదీ నుంచి అయితే మిస్ వరల్డ్ పోటీలు అయితే హైదరాబాద్ కేంద్రంగా జరగనున్నాయి. సో దాదాపుగా 140 దేశాలకు సంబంధించిన అందగత్తెలు ఈ పోటీలోనైతే పాల్గొననున్నారు. చూడొచ్చు. నేడు రేపు వడగండ్ల వానలు. 10 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఎదురుగాలులతో వర్షం పడే ఛాన్స్. ఈ 3 రోజులు 2-3 డిగ్రీల మేర తగ్గనున్న టెంపరేచర్లు. సో చూడొచ్చు ప్రజలారా, నేడు రేపైతే వడగండ్ల వానలు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో శనివారంలో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు, శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. సో వడగండ్ల వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి. సో రైతులు కూడా అటు జొన్న పంటకు సంబంధించిన రైతులు కావచ్చు, ఇటు మామిడి పూత కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఈ సందర్భంలో, ఈ ప్రస్తుత సీజన్లోనైతే.
సో ఈ రైతులు కూడా కాస్త జాగ్రత్తలు అయితే పాటించాలి. సో మరి చూడాలి మరి ఏం జరుగుతుందో. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత, కేసు నమోదుకు సరైన కారణాలు లేవన్న హైకోర్టు. సో గతంలో హరీష్ రావు గారిపై అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసు అయితే నమోదైంది. సో ఆ కేసు కూడా కొట్టివేత అయితే జరిగింది, చూడొచ్చు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణాలు లేకుండా కేసు నమోదు చేశారని, ఈ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసినట్టవుతుందని గురువారం హైకోర్టు తేల్చి చెప్పింది. తన ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంచాగుట్ట పోలీసులు హరీష్ రావుతో పాటు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు. ఆ కేసు కొట్టివేయాలంటూ హరీష్ రావు, రాధాకిషన్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లను విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ గురువారం 36 పేజీల తీర్పునైతే వెలువరించారు. సో ఈ కేసునైతే కొట్టివేశారు. సో ఇంకో వార్త కూడా చూడొచ్చు. అగ్రవర్ణ పేదలకు రాజీవ్ యువ వికాసం అమలు చేయాలి, సీఎంకు ఈబీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి లేఖ. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం స్కీమ్ను అగ్రవర్ణ పేద విద్యార్థులకు కూడా అమలు చేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లెపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, వెలమ, క్షత్రియ, కాపు, బలిజ, ముస్లిం, ఒంటరి కులాల్లో కూడా పేదలు ఉన్నారని గుర్తు చేశారు. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే విజ్ఞప్తి లేఖ రాసిన విషయం అయితే చూడొచ్చు. సో మరి వాళ్ళ దాంట్లో కూడా పేదలు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా అమలు చేస్తే కూడా వాళ్ళు బాగుపడతారన్న విషయాలు కూడా ప్రభుత్వాలు గమనించాలి. సో ఇవి మార్చి 21కి సంబంధించి ప్రధాన వార్తలు. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివారు.